నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నగర ప్రజలకు మంచినీళ్లు ఇవ్వలేని ప్రభుత్వ వైఖరి, నగర ప్రజలకు మంచినీళ్లు ఇవ్వలేని ప్రభుత్వ వైఖరి, నగర ప్రజలు కొండ మీద పేద ప్రజలకు మంచినీరు వెంటనే, కొండ మీద పేద ప్రజలకు మంచినీరు వెంటనే, కొండ మీద పేద ప్రజలకు 4 రోజుల నుంచి ఏదైతే గంగిరెద్దుల దిబ్బ 35 MLD రిజర్వాయర్ ఉందో ఈ రిజర్వాయర్లో నుంచి చుక్క మంచినీరు కూడా ఈ ప్రాంతం నుంచి సరఫరా అయ్యేటటువంటి పడమట, అట్లాగే భారతనగరం, ఇటు గుణదల ఈ ప్రాంతాలన్నింటిలో కూడా విజయవాడలో సగభాగం నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితికి వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీ తీసుకొచ్చింది. వాళ్ళ అధికారులు కూడా మరి ఎప్పటికప్పుడు దీన్ని సమీక్షలు చేసి ఎక్కడైతే ఈ ఫిల్టర్ బెడ్స్ పాడైనయో లేదా కలెక్టింగ్ పాయింట్స్ కృష్ణానదిలో భవానీపురం హెడ్ వాటర్ వర్క్స్ నుంచి వచ్చేటటువంటి వాటర్ని మరి అక్కడ కలెక్షన్ దగ్గర ఫిల్టర్స్ ఏర్పాటు చేసుకోవడం కానివ్వండి, ఇక్కడ ట్రీట్మెంట్ చేసేటటువంటి ట్రీట్మెంట్ ప్లాంట్లో మరి ఇక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం కానివ్వండి, ఇవన్నిటి కూడా ఎప్పటికప్పుడు తరచూ మరి వీటిని చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉన్నప్పటికి కూడా ఇక్కడ అధికారులు వాళ్ళు మరి గత వారం 10 రోజుల నుంచి కూడా విజయవాడ నగరపాలక సంస్థలో ఉన్నటువంటి అధికారులు ప్రజల్ని గాలి కొదిలేసి వాళ్ళ పాలక పార్టీ సేవలో కమిషనర్ సైతం ఇవాళ అధికార పార్టీ సమావేశాల్లో కూర్చుని అధికార పార్టీ యొక్క మీటింగుల్లో కూర్చుని హాజరై విజయవాడ ప్రజల్ని గాలి కొదిలేసినటువంటి సందర్భం మనం గతంలో 2-3 రోజులు చూసాం. ఇవాళ ఈ పరిస్థితి కారణం అధికారంలో ఉన్నటువంటి పాలక పార్టీ వైసీపీ పార్టీ, ఇవాళ నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ వైసీపీ పార్టీ ఎప్పటికప్పుడు ప్రజలకు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రజల అవసరాలు నెరవేర్చాల్సినటువంటి వాళ్ళ అత్యవసర సర్వీసులో ఒక భాగమైనటువంటి మంచినీటిని పునరుద్ధరించాల్సినటువంటి పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళు గాలి కొదిలేసి ప్రజల్ని, ఈ కొండ ప్రాంత ప్రజల్ని ముఖ్యంగా బిందెడి నీళ్ల కోసం 4-5-2-3 కిలోమీటర్ల కొండ దిగి కిందకు వచ్చినటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. మరి ఈ రిజర్వాయర్ కానివ్వండి, 7వ డివిజన్లో ఉన్నటువంటి ట్యాంకులు కానివ్వండి, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి రిజర్వాయర్లు ఇవాళ వాటిని మెయింటైన్ చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో వాళ్ళ కార్పొరేషన్ తీసుకొచ్చినటువంటి పాలక పార్టీ యొక్క వైఖరిని ప్రజలందరూ కూడా వివరించడానికి ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టాం. మరి రాబోయేటటువంటి రోజుల్లో ఇప్పటికైనా అధికారులు స్పందించి సత్వరమే 24 గంటల్లో ఈ పరిష్కారాన్ని కనుగొనకపోయినట్లయితే తెలుగుదేశం పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు విజయవాడ నగరపాలక సంస్థ మీద మేము ఆందోళన కార్యక్రమాన్ని చేయడానికి నిర్ణయించుకున్నామని ఈ సందర్భంగా అధికారులను హెచ్చరిస్తూ మరి మంచినీటి సరఫరాని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ గుణదల కొండ ప్రాంతంలో గంగిరెద్దుల దెబ్బ, విజయనగర కాలనీ, అయ్యప్ప నగర్, అరుల్ నగర్, క్రీస్తురాజపురం, సొసైటీ క్వారీ, అదేవిధంగా LIC కాలనీ అన్ని ప్రాంతాల్లో కూడా గత 4 రోజుల నుండి మంచినీళ్ళు లేక ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నానని మోసపు మాటలు చెబుతుంది తప్పించి ప్రజల దాహార్తిని తీర్చే ప్రయత్నం కూడా చేయకుండా ఈ 3 రోజుల నుండి కనీసం ప్రజలకు మంచినీళ్ళు ట్యాంకర్ల ద్వారా కానీ ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కూడా ఎటువంటి మంచినీళ్ళు ఇవ్వకోకుండా ఉదయం మొదలుకొని తెల్లారుజాము మొదలుకొని అర్ధరాత్రి వరకు రోడ్లమ్మటి పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా మంచినీళ్ళ కోసం ఖాళీ బిందెలతో, ఖాళీ కుండలతో మంచినీళ్ళు అందక అలో లక్ష్మణాన్ని తిరుగుతూ ఉన్నారు. ఈ విధమైన ప్రవర్తన అది ప్రభుత్వ పాలకపక్ష యొక్క నిరంకుశ వైఖరికి కానీ పేద ప్రజల పట్ల వీరు చెబుతున్న మాటలు కోటలు దాటుతున్నాయి తప్పించి ప్రజలకు చేసేది ఏమీ లేదు. ఖాళీ బిందెలలో కనపడుతుంది. పేద ప్రజల కోసం ఈ ప్రాంతంలో కూడా గతంలో కాళ్ళు చేతులు ఇరగొట్టుకొని నీళ్ళ కోసం 2-3 కిలోమీటర్లు నడిచెళ్ళిన సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ అదే స్థితికి పూర్వస్థితికి తీసుకొచ్చి గడిచిన 5 ఏళ్ల కిందట తెలుగుదేశం ప్రభుత్వంలో కొండల మీద కూడా అందరికీ 24 గంటల మంచినీళ్ళు అందించగలిగితే ఈ రోజున ఎండాకాలం రాకముందే ఈ ప్రభుత్వం
కనీసం ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట మంచినీళ్ళు కూడా దాహార్తిని తీర్చే పరిస్థితులు లేదు. ఇటువంటి నిర్లక్ష్య వైఖరిని, పేద ప్రజల పట్ల చిత్తశుద్ధి లేని ఈ నాయకుల వైఖరిని, నిరంకుశంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ నాయకుల వైఖరిని మేము ఖండిస్తూ, అదేవిధంగా పేద ప్రజల పక్షాన ఎప్పుడూ కూడా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వారు అనునిత్యం కూడా పేద ప్రజలకు మంచినీళ్ళు అందివ్వటం కానీ ఇతర సౌకర్యాలు కల్పించడంలో కానీ ముందుంటారని తెలియజేస్తూ, ఈ యొక్క అధికారులు కానీ పాలకపక్షం కానీ ఈ నిరంకుశ వైఖరిని వదిలిపెట్టి వెంటనే ప్రజలందరికీ నీరు అందేలా చూడాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ, ఈ జనసేన పార్టీ సంయుక్తంగా ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. విచ్చేసినటువంటి పెద్దలందరూ, ముఖ్యంగా కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజానీకులందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, విజయవాడ నగర ప్రజలు గత 4 రోజులుగా మంచినీటి సరఫరా సక్రమం లేక అనేకమైనటువంటి ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి కళ్ళ ముందు స్పష్టంగా కనపడతా ఉంది. దీనికి కారణం ఏంటంటే భవానీపురం హెడ్ వాటర్ వర్క్స్లోకి ఏదో నాచు చేరిందని చెప్పి, ఆ నాచు చేరడం వల్ల వాటర్ సప్లై సరిగ్గా లేదని చెప్పి కుంటిసాగులు చెప్తా ఉన్నారు. మరి భవానీపురం హెడ్ వాటర్ వర్క్స్లోకి సరైనటువంటి మెయింటెనెన్స్ సౌకర్యాలు కనుక కల్పించినట్టు, సరైనటువంటి మెయింటెనెన్స్ చేసినట్లయితే మరి అట్లా నాచు వచ్చేటువంటి అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉండేది కాదు. మరి ఈ రోజున నగరపాలక సంస్థ పాలకపక్షం కానివ్వండి, అధికారులు కానివ్వండి, నిర్లక్ష్య వైఖరి వల్ల విజయవాడ నగర ప్రజలందరూ కూడా మంచినీరు లేక ఇక్కట్లు పడతా ఉన్నారు. అదేవిధంగా ఈ పడవట, గుణదల లొకాలిటీలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మరింత ఇక్కట్లు పడతా ఉన్నారు. ఉట్టి కాక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కినట్టుగా 24/7 అని చెప్పి విజయవాడ నగర ప్రజలందరికీ కూడా మంచినీటి సరఫరా ఇస్తామని చెప్పి అమృత్ పథకం కింద 100 కోట్లతో ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. ఈ రోజున ఉదయం గంట, సాయంత్రం గంట కూడా మంచినీటి సరఫరా ఇచ్చేటువంటి పరిస్థితి నగరపాలక సంస్థ అధికారులు చేయలేకపోతా ఉన్నారు. మరి ఈ విధానాన్ని చూసినట్లయితే ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కినట్లుగా కూడా కనపడతా ఉంది. అదేవిధంగా గతంలో మరి గుణదల, పడవట ప్రాంతాల్లో గ్రౌండ్ లెవెల్ వాటర్ని సప్లై చేస్తా అటు ఆర్టీసీ కాలనీలో కానివ్వండి, భారతీ నగర్లో కానివ్వండి, శ్రీనివాస నగర్ బ్యాంక్ కాలనీలో కానివ్వండి, పడవట లంకలో కానివ్వండి, జేడీ నగర్లో కానీ గ్రౌండ్ వాటర్ ద్వారా కూడా వాటర్ సప్లై చేసేటువంటి పరిస్థితి ఉన్నది. ఆ మోటార్లన్నింటినీ కూడా ఇప్పుడు పాడుపెట్టడం వల్ల ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఇమ్మీడియట్గా వాటర్ సప్లై చేసేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఎమ్మటే ఆ మోటార్లన్నింటినీ కూడా బాగు చేయించి వాటి ద్వారా అయినా సరే ఈ 4-5 రోజులు కూడా మంచినీటి సరఫరా ఇవ్వాలని చెప్పి నగరపాలక సంస్థ పాలకపక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాలకపక్షం సొంత ప్రయోజనాల మీద చూపించినటువంటి శ్రద్ధ మరి ఈ విజయవాడ నగర పారిశుద్ధ్యం మీద కానివ్వండి, మంచినీటి సరఫరా మీద కానీ చూపించలేకపోవడం వల్ల అనేకమైన ఇక్కట్లు పడతా ఉన్నారు. ఖచ్చితంగా 2 రోజుల్లో లేకపోతే ఈరోజు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి విజయవాడ నగర ప్రజలందరూ కూడా మంచినీటి సరఫరా సక్రమంగా చేయాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.